ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆ మధ్యన బాగా పాపులర్ అయింది శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఎవరైతే అనంతబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తన దగ్గర అంతకుముందు పనిచేసిన డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశాడని. ఇప్పుడు నిజ జీవితంలో ఇట్లాంటి డోర్ డెలివరీ జరిగింది. ఒక ఒంటరి మహిళ ఇల్లు కట్టుకుంటున్నాం సాయం చేయండి అంటూ దాతలను అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన వాళ్ళు ఇంటికి వేసుకునే రంగులు టైల్స్ వంటివి పంపారు. ఆమె ఎంతో సంతోషించారు. తాజాగా విద్యుత్ సామాగ్రి మోటార్ పంపుతున్నాం అంటూ మెసేజ్ వచ్చింది. వాటిని కూడా అప్పటి దాతలే పంపారనుకున్నారు. ఆమె ఆటోలో వచ్చిన పెద్ద పెట్టిని ఇంట్లో పెట్టించారు. కొద్దిసేపటి తర్వాత అందులో తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో అనుమానంతో తెరిచి చూస్తే లోపల కుళ్ళిన మృతదేహం కనిపించడం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ పెట్టిని పంపింది ఎవరో అర్థం కాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఒళ్ళు గగురు పొడిచే ఘటన ఇది. ఓ పార్సిల్లో పురుషుని మృతదేహం ఓ ఇంటికి రావడం స్థానికంగా కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందిన తులసి ఒంటరి మహిళ. ఆమెకు నిడదవోలుకు చెందిన సాగి శ్రీనివాసరావు సీనుబాబుతో 20 ఏళ్ల క్రితం పెళ్ళయింది. అప్పులు తీర్చలేక ఆయన 10 ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయారు. దీంతో తులసి పుట్టింటికి వచ్చేశారు. భీమవరంలోనో దుకాణంలో పనిచేస్తూ కుమార్తెను పోషించుకుంటున్నారు. ఆమెకు స్థానికంగా ప్రభుత్వ స్థలం మంజూరు కావడంతో కొద్ది కాలం క్రితం ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇల్లు కట్టుకోవడానికి సాయం కోరుతూ ఒక సేవా సంస్థను అభ్యర్థించారు. వాళ్ళు సెప్టెంబర్లో రాజమహేంద్రవరం నుంచి రంగు డబ్బాలు టైల్స్ ఆటోలో పంపారు. మీరు ఒంటరి మహిళ కావడంతో సాయం అందిస్తున్నామంటూ చేతిరాతతో నాకు ఉత్తరం కూడా వచ్చింది. తాజాగా విద్యుత్ సామాగ్రి మోటార్ పంపుతున్నామంటూ గురువారం ఫోన్కి వాట్సాప్ ద్వారా సందేశం వచ్చింది. సాయంత్రానికి ఒక పెద్ద చెక్క పెట్టెను ఆటోలో తెచ్చి డ్రైవర్ మరో వ్యక్తి ఇంటి దగ్గర దించి వెళ్ళిపోయారు. కరెంటు సామాగ్రి కావచ్చని అనుకున్నారు. అంతలో ఆ పెట్టి నుంచి దుర్వాసన వస్తుండదు. రాత్రి 10:30 గంటలకి అనుమానంతో తాళం పగలగొట్టి చూశారు. అందులో సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మీ భర్త మా వద్ద 2008లో కొంత అప్పు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి ఇప్పటికీ 1,30,00,000 అయింది. ఆ సొమ్ము వెంటనే చెల్లించాలి, లేకపోతే ఇబ్బందులు తప్పని రాసున్న ఒక కాగితం కూడా ఆ పెట్టిలో కనిపించింది. కంగారు పడిన తులసి కుటుంబ సభ్యులు వెంటనే ఉండి పోలీసులకు తెలిపారు. ఎస్ఐ నసీరుల్లా ఇంటికి వెళ్ళి పరిశీలించారు. గుర్తెలిని వ్యక్తి మృతదేహాన్ని కాళ్ళు చేతులు దగ్గరకు మడతపెట్టి 3 పెద్ద పెద్ద పాలిథిన్ కవర్లు గట్టిగా చుట్టి ఆ పెట్టెలో ఉంచారు. కుళ్ళిపోవడంతో శవం నల్లగా రంగు మారిపోయి భయం గొలిపేలా ఉంది. గొంతు మీద తాడుతో ఉరిబిగించినట్టు ఉందని చెప్తున్నారు. మిగతా శరీరం మీద ఎటువంటి గాయాలు. ఆ వ్యక్తి మృతి చెంది 3 రోజులు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శవం విషయాన్ని ఎస్ఐ ఉన్నతాధికారులు తెలియజేయడంతో శుక్రవారం ఉదయాన్నే ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అదనపు ఎస్పీ బి భీమారావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. తులసి తండ్రి ముదునూరి రంగరాజుకి 2 కుమార్తెలు. తులసి పెద్ద కుమార్తె, రెండో కుమార్తె రేవతి కొద్ది కాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రంగరాజు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. శవం ఇంటికి చేరిన తర్వాత కొద్దిసేపటి నుంచి రేవతి భర్త కనిపించకుండా అదృశ్యమయ్యారని తెలుస్తోంది. అతని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తులసికి కొన్ని రోజులుగా ఏ నెంబర్ నుంచి ఫోన్లు వచ్చాయి, ఆస్తి తగాదాలు ఏంటి, అదృశ్యమైన వ్యక్తి పాత్ర ఏంటి, తులసి భర్త ఎవరి దగ్గర ఎంత తప్పు చేశారు తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలోని సీసీ కెమెరా ఫుటేజీలు సేకరించారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అదాన్ నయీం ఎస్పీ చెప్పారు. గుర్తెలియని మృతదేహం ఎవరిది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే వివరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నామని చెప్పారు.